అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అసలు ఎత్తుగడలు, విమర్శలు, ఆరోపణలు, పర్సనల్ అటాకులు ఒకరి మీద ఒకరు అన్నీ అయిపోయినాయి. అసలు జనం ఎజెండా అయింది దీనిలో. జనం ఏ ఎజెండాను చూసుకొని వాళ్ళు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. అసలు ఏ ఏ పార్టీ ఏం మాట్లాడింది, అవి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడదాం. మనతో ఎనలిస్ట్ వి ప్రకాష్ అని ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే ప్రకాష్ అన్న. నమస్తే. ఏమర్థమైంది? బాగున్నా. మీరు బాగున్నారా? చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ. సిగ్నల్ టీవీ తప్ప మీరు అన్ని టీవీలో కనబడుతున్నారు. అట్లా లేదు, ఎలక్షన్స్ కదా, ఇప్పుడు కొంచెం అటు ఇటు ఓకే. అనలిస్ట్గా చెప్పండి. మా కింద కామెంట్స్ పెడుతున్నారు అందరూ. వి ప్రకాష్ అన్నతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఏంటి ఎలక్షన్ గురించి, పర్లేదు, మీరు పాలిటిక్స్ కొద్దిగా చెప్తారు కదా అన్న అని. వస్తా, మీరు ఎప్పుడు పిలిచిన, ఎందుకంటే Thank you. సిన్సియర్గా నడుపుతున్నావు మొదటి నుంచి కూడా. మీరంటే బాగా అభిమానం నాకు. థ్యాంక్ యూ. Yeah. అన్న, ఈ ఎలక్షన్ ఎజెండా ఏమనిపించింది? మీరు ఇప్పటిదాకా చూసారు కదా, జనం మాట్లాడింది, వీళ్ళు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడింది అన్ని విన్నారు కదా, ఏమనిపించింది? అంటే గతంలో కంటే కొంచెం భిన్నంగా ఉంది ఈ ఎలక్షన్. ఒకటి, డైరెక్ట్గా చీఫ్ మినిస్టరే భుజాన మీద వేసుకొని క్యాంపెయిన్ చేయడం అనేది. జనరల్గా దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తే ఏ ఎలక్షన్లోనైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒకసారి వచ్చి రోడ్ షో చేస్తాడు, లేకపోతే ఒక మీటింగ్ పెట్టిపోతాడు. అంతేగాని అసలు జనరల్గా బై ఎలక్షన్లలో ముఖ్యమంత్రులు రారు. ఒకవేళ వచ్చినా కూడా ఒక్క మీటింగ్కే పరిమితం అవుతారు. బట్ ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ లాగా గల్లీలు కూడా తిరగడం అనేది ఇక్కడ ప్లస్ మైనస్ వాళ్ళకు అది అంటే ఆ ముఖ్యమంత్రిని బట్టి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి చేసేది ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ మైనస్ అవుతున్నది. అంటే ఒక అనలిస్ట్గా నేను డిపెండ్ అయ్యేది ఒకటి సర్వేలు. జెన్యున్గా చాలా కంపెనీస్ సర్వేలు చేస్తారు. సర్వేలు నమ్మొద్దు అంటున్నారు కదా, మేము నమ్మమన్న రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి నమ్మకపోయినా కూడా ఒక 10 సార్లు 15 సార్లు సర్వేలు చేసిన క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఫీల్డ్లో సర్వే చేశాయి. అంటే సర్వేలు చాలా వరకు నిజమైతే కూడా ఒక +3% అటు ఇటు ఉంటాయేమో, కొన్ని 5% అటు ఇటు ఉంటాయి. కొన్ని సర్వేలు మాత్రం పార్టీలు సొంతంగా చేయించుకుంటాయి. బట్ తెలిసిపోతుంది, అది మామూలు ప్రేక్షకులకు కూడా తెలిసిపోతుంది. మాలాంటి వాళ్ళకైతే ఇక టోటల్గా తెలిసిపోతుంది ఇది వన్ సైడ్ సర్వే అని చెప్పేసి. సర్వేలతో పాటుగా జూబ్లీహిల్స్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి రోజుకు ఒక్కసారైనా ఎటు నుంచి పోయినా కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ టచ్ అవుతూ ఉంటుంది. సరే కాసేపు ఆపి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నాయి కూడా మనకు నోటీస్లో ఉంటాయి. వాటితో పాటు మన ఫ్రెండ్స్ ఉంటారు. నాకైతే దాదాపు ఒక 200 ఫోన్ నంబర్స్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇంకెక్కువనే ఉంటాయి నాకు తెలిసి నా ఫోన్లో. వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం కదా ఎట్లా ఉంది క్యాంపెయిన్, ఎట్లా నడుస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు, అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చాడు. ఇవ్వడానికి కారణం ఏంటంటే గ్లోబల్ కనెక్ట్ అనే ఒక బిలియన్ కనెక్ట్ అనే ఒక సంస్థ, అదొక ప్రొఫెసర్. అతను జనరల్ పొలిటీషియన్ కాదు, ఏది కాదు, అది మేనేజర్ కూడా కాదు. ఆయన ఇంకెవరో రెహనా అని ఇంకొక ముస్లిం అమ్మాయి, వీళ్ళందరూ కలిసి ఆ సంస్థను పెట్టి ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్తో సర్వే చేయించాడు. ముస్లిం స్టూడెంట్స్, ముస్లిం ఆర్గనైజేషన్, సర్వే కూడా ముస్లిమ్సే. 6800 పైచిలకు శాంపిల్స్. వాటిలో చాలా క్లియర్గా వచ్చింది. ఏమైందంటే 64% కేసీఆర్కు సపోర్ట్ చేస్తున్నారు ముస్లిమ్స్. రేవంత్ రెడ్డికి కేవలం 27% కూడా లేదు. తర్వాత ఎలక్షన్స్లో కూడా 70% ముస్లిమ్స్ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారని వచ్చింది. ఇది వచ్చి ఇప్పుడు 10 రోజులైంది ఈ సర్వే వచ్చి. అజారుద్దీన్ మంత్రి పదవి కన్నా ముందా ఇది? చాలా ముందు. మరి ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిండ్రు, నేను రేవంత్ రెడ్డి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అయితే నేనేమంటున్నా అంటే ఈ సర్వే ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి మీద పనిచేసింది. ఆమె ఇంత తేడా ఉందా? వాళ్ళు అతిపెద్ద అవినీతి పార్టీ ఏది? ఆ సర్వే రిపోర్ట్ తెలుసా రేవంత్ రెడ్డి? పేపర్లలో వచ్చింది పెద్ద ఎత్తున. ఓకే. అయితే అతిపెద్ద అవినీతి పార్టీ ఏదన్నప్పుడు బీజేపీ అన్నారు. సరే, ముస్లిమ్స్కు బీజేపీ అంటే కోపం ఉంటుంది కావచ్చు, అనుకోవచ్చు. సెకండ్ అవినీతి పార్టీ ఏది అంటే మజ్లిస్ అన్నారు. అంటే 6800 శాంపిల్లల్లో 31% అవినీతి పార్టీలలో సెకండ్ ప్లేస్ మజ్లిస్కి ఇచ్చారు. అదేంది మొత్తం మజ్లిస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే మజ్లిస్, అది కాదు, మేమంతా మా చేతుల్లోనే ఉంటారు అంటే ఎవరైతే సామాజిక వర్గం అని అంటారు కదా. ఎవరైతే వీటిని కీన్గా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక సంచలనమైన సర్వే అన్నట్టు. 31% మజ్లిస్ అతిపెద్ద అవినీతి పార్టీగా. నెక్స్ట్ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓన్లీ 10% అవినీతికి ఇది వేశారు. తర్వాత ఓటింగ్ దగ్గరకు వచ్చేవారు 70% బీఆర్ఎస్ అన్నారు, లెస్ దెన్ 30% కాంగ్రెస్కి అన్నారు.
అయితే ఈ సర్వే జెన్యున్ సర్వే అది. ఎందుకంటే వాళ్ళు ర్యాండమ్‌గా పోయి హౌస్ వైఫ్స్‌ను, ఆఫీసర్లను, ఆటో వాళ్ళను ఇట్లా పడి రోడ్డు మీద ఎక్కడ కనపడేవాళ్ళు. తేడా వచ్చింది? ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్. ఏమన్నా స్కీమ్స్ ఇచ్చే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఆ ఒపీనియన్ వచ్చింది? ఎందుకొచ్చిందంటే వీళ్ళు 2 సంవత్సరాల నుంచి చెప్తున్న ఏ స్కీమ్ కూడా అమల్లోకి తీసుకురాలే. హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపుగా ఒక 3700 ఇల్లు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చింది. హ్మ్. మీకు అది గూగుల్‌లో వెతికితే లిస్ట్ దొరుకుతది. అందరి ఫోన్ నంబర్‌లు దొరుకుతాయి. అందరి ఆధార్ నంబర్‌లు దొరుకుతాయి. హ్మ్. అందులో ఒక 1200 దాకా దాదాపు ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే. ఆ! తర్వాత షాదీ ముబారక్. ఇప్పుడు 26,000 చెక్కులు పెండింగ్ ఉన్నాయి. 26,000 చెక్కులు త్రూఅవుట్ ది తెలంగాణ. హ్మ్. అలా జూబ్లీ హిల్స్‌లో కూడా వాడి భాగం వాళ్ళకుంటది. హిందువులో ఏమో 14,000 పెండింగ్ ఉన్నాయి. ఓహ్! ముస్లిమ్స్ ఎక్కువ పెండింగ్ ఉన్నాయి. 80% కంటే అబోవ్ ఉన్న హిందువులో ఏమో 13,000 పెండింగ్ ఉంటాయి. 13, 14,000. హ్మ్. ముస్లింలో మాత్రం 26,000కు పైన పెండింగ్ ఉన్నాయి. ఓకే. తర్వాత ముస్లిం బస్తీలలో ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగట్లేదు. అంటే డ్రైనేజ్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు. నేను కాంగ్రెస్ అని ఉంది కదా! ఎంఐఎం. ఇద్దరు ఇక్కడ ఎంఐఎంకి ఏం లేదు కదా జూబ్లీ హిల్స్‌లో. ఎందుకంటే ముస్లిమ్స్ ఉన్న కాడల్లా ఎంఐఎం ఉన్నదనుకోవడం తప్పు. ఎంఐఎం కేవలం 7 సీట్లకు పరిమితం అయి ఉంటది. అమిత్ షా గారి డైరెక్షన్‌లో బీహార్‌లో పోటీ చేస్తది. కాంగ్రెస్‌కు ముస్లిమ్స్ ఓటేయకుండా. లేదా ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేస్తది. హ్మ్. వాళ్ళంతా ఒక్కటే కదా! ఆ డైరెక్షన్‌లోనే ఇక్కడ నడుస్తా ఉంటదన్నట్టు. హ్మ్. ఇప్పుడు అమిత్ షా డైరెక్షన్ లేకుండా ఎంఐఎం క్యాండిడేట్‌ను డ్రాప్ చేసుకున్నదా? ఇప్పుడు ము ముస్లిం క్యాండిడేట్‌కు టికెట్ ఇచ్చినప్పుడేమో ఎంఐఎం పోటీ చేస్తది. హ్మ్. హిందూ క్యాండిడేట్‌కు టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు పోటీ చేయదు? హ్మ్. ఇక్కడ నవీన్ యాదవ్ మీద ఎందుకు క్యాండిడేట్ పెట్టలే? ఆయన ఎప్పుడో ఆ పార్టీని వదిలేసిండు కదా! ఆ పార్టీలో లేడు కదా! మీకు చెప్తున్నా రేపు బీజేపీ అధికారంలోకి వచ్చిందనుకో సపోజ్. హ్మ్. మజ్లిస్ బీజేపీ సపోర్ట్ చేస్తది. ఆ! అట్లెట్లా వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్‌లు ఉండవు. హ్మ్. వాళ్ళకేందంటే 7 స్థానాలు కావాలి. ఒక పార్లమెంట్ స్థానం కావాలి. డబ్బు, ఆస్తులు. అంటే ఎట్లా సాధ్యమైతది? ఇప్పుడు బీజేపీ ఏమో హిందూ లైన్. వీళ్ళేమో ముస్లిం లైన్. ముస్లిం లైన్ రాజకీయ ముస్లిం లైన్. హ్మ్. వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్ తప్ప ఇంకోటి వాళ్ళు ఆలోచించరు. బీజేపీ గెలవదు. కానీ రెచ్చగొట్టడం వల్ల ఓట్లు కాంగ్రెస్ పడతాయి. ఎందుకు అంటే హ్మ్. వాళ్ళు ఈ ఓడించాలి కదా! అయితే వీళ్ళేం చేస్తారంటే ఈ మజ్లిస్ సపోర్ట్ ఉన్నదనేది ఒకటి ఉన్నా కూడా హ్మ్. బీఆర్ఎస్ఏ మెయిన్ శత్రువు వాళ్ళకి, బీజేపీకి. హ్మ్. రేపు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనేది బీఆర్ఎస్‌నే. కాంగ్రెస్ అనేది ఫ్రేలో ఉండదు నెక్స్ట్. ఎందుకు అంటే ఓకే. రేవంత్ రెడ్డి వాగ్దానాలు, హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం అనేది రూరల్‌లో గాని, అర్బన్‌లో గాని దాని చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నట్టు. రేపు అసెంబ్లీ ఎలక్షన్‌లు వస్తే ఎదుర్కొనేది బీజేపీ ఎవరితో? బీఆర్ఎస్‌తోనే. అందుకే ఏం చేశారు కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ గెలవద్దు అని లాస్ట్ మినిట్‌లో క్యాండిడేట్‌ని తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా కప్పి టికెట్ ఇప్పించారు. హ్మ్. అతను బీఆర్ఎస్. శ్రీ గణేష్. శ్రీ అంతకుముందు గణేష్. బీజేపీ నుంచి పోటీ చేసిండు. అంటే కొద్ది రోజుల ముందు కూడా బీజేపీ ఆయనే. అవును. అంటే ఈ 2 కొట్టుకుంటే బీఆర్ఎస్ గెలుస్తదని చెప్పి హ్మ్. ఒక పెద్ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఎలక్షన్స్‌లో శ్రీ గణేష్ బీజేపీ నుంచి చేసిండు. సెకండ్ మొన్న గెలిచింది ఆయనే కదా కాంగ్రెస్ ఆయనే తరఫున. కాంగ్రెస్ నుంచి గెలిచిండు. అంటే 4 లాస్ట్ మంత్స్ తర్వాత. అంటే ఇద్దరు ఒకటే అయినలండి. నేను అనేది ఏంటంటే హ్మ్. క్యాండిడేట్‌నే పంపిణీ ఏకంగా వాళ్ళు. హ్మ్. ఆయన అయితేనే గెలుస్తాడు. మా ఓట్లు, మీ ఓట్లు కూడా ఆయనకే పడతాయని. ఇప్పుడు రేవంత్ రెడ్డి మినిస్టర్ ఇచ్చిండు అజారుద్దీన్‌కి. తర్వాత కొన్ని స్టేట్మెంట్‌లు కాంగ్రెస్ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ అని ఇట్లాంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు కొన్ని. అది ప్లస్ కాలేదా కాంగ్రెస్‌కి? కాంగ్రెస్‌కి మైనస్ అయింది. ఎందుకంటే హిందూస్‌లల్లా జనరల్‌గానే కొంత పోలరైజేషన్ వస్తున్నది. వీళ్ళు బండి సంజయ్ గాని, తర్వాత కిషన్ రెడ్డి గాని వీళ్ళందరూ ఏదైతే రెచ్చగొట్టుకుంటూ మాట్లాడుతున్నారో, మొన్న బండి సంజయ్ గారు మాట్లాడిందైతే చాలా అభ్యంతరకరమైన భాష అది. హ్మ్. అసదుద్దీన్ వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్‌లో బొట్టు పెట్టుకున్నాడా? ప్రేయర్ చేసిండా? ఇట్లాంటియన్నీ. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకుంటాయి. గౌరవించాలి గదా! హ్మ్. ఇట్లాంటివి రావడం వల్ల ఏమైతుందంటే పోలరైజేషన్ వస్తున్నది. హ్మ్. పోలరైజేషన్ ఎట్లా వస్తది? అజారుద్దీన్‌కి ఇస్తాడా? ఇప్పుడు రంగారెడ్డి జిల్లాల, హైదరాబాద్ జిల్లాల ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. బట్ ఎవరికైనా హిందూకి ఇవ్వచ్చు కదా! హ్మ్. ఎందుకు కేవలం ముస్లింని తీసుకొచ్చి ఇవ్వాలి? అజారుద్దీన్ అంటే కూడా ముస్లింలలో ప్రేమ లేదు. హ్మ్. ఆయన ఏం పెద్ద వాళ్ళ కోసం చేసింది కూడా ఏం లేదు ఎప్పుడు. హ్మ్. ఆయన 6 నెలల మంత్రే. ఎందుకంటే ఆయన గవర్నర్ కొట్టేస్తారు. ఎందుకంటే ఆ ఆర్ట్ అనే దాని కింద స్పోర్ట్స్ రాదు. ఆయన క్వాలిఫికేషను అది రాజ్యాంగ పరంగా చెల్లదు ఆయనది ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం. హ్మ్. గవర్నర్ కోటాలో. కోదండరాం చెల్లదు, ఆయనది చెల్లదు. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ కొట్టుడు పోతది. కాబట్టి 6 నెలలే ఆయన ఉండేది. ఓకే. ఆ మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చారు. బడ్జెట్ లేదు దానికి ఆ శాఖకు. ఆయన ఏం చేయగలుగుతాడు? ముస్లింలలో ఆయన అంటే కూడా పెద్ద ఏనాడు కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నది లేదు. గల్లీలలో తిరిగింది లేదు.
ఆయన ఒక పొలిటీషియన్గా లేడు, ఒక సెలబ్రిటీగా ఉన్నాడు. హైడ్రా ఎంత దుర్మార్గంగా చేసిందంటే, మీరు సాటర్డే సండే కోర్టు సెలవు కాబట్టి మీరు ఆ 2 రోజులు ఎవిక్షన్ చేయొద్దని చెప్పింది, డిమాలిష్ చేయొద్దని చెప్పింది, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పింది. ఇప్పుడు 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చారు కదా, అవి కూడా కూలగొట్టారు. ఎప్పుడు ఇల్లీగల్ అయినాయి ఇవి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది ప్రైవేట్ పట్టా అయినా కూడా చెరువులాగా ఉంచాలి తప్ప కాంక్రీట్ జంగల్ చేయొద్దని 2001 ఇవి ఏమైనా ఇంపాక్ట్ ఉంటాయా? సరే మీరు ఈ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్, అవన్నీ జనాలు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా? లేకపోతే ఆయన ముస్లిం అంటుండు, ఈయన హిందూ అంటుండు, ఆ టైప్ మెయిన్గా పబ్లిక్ ఇష్యూసే పట్టించుకుంటారు. ఈ మతతత్వం కొంత పనిచేస్తుంది, క్యాండిడేట్ది ఇక్కడ పెద్దగా పనిచేస్తలేదు. ఇక్కడ సునీతన యాదవ్ అనేది ఎప్పుడో పోయింది, అది ఆ 10% కూడా లేదు. ఇప్పుడంతా రేవంత్ వర్సెస్ కేటీఆర్ పార్టీ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఈ రెండే నడుస్తున్నాయి, క్యాండిడేట్ లేదు. లాస్ట్ 10 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ డెవలప్మెంట్ చేసింది, ఇప్పుడు నన్ను డెవలప్మెంట్ చేయకుండా అడ్డుకుంటున్నారు వీళ్ళని స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్యాడ్ బ్రదర్స్ అని కిషన్ రెడ్డి, కేటీఆర్. అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుంది అట్లాంటి నమ్ముతారా? నేనేమంటున్నా అంటే, ఒక ముఖ్యమంత్రి అంత బలహీనుడా? ఎవరో ఆపగలుగుతారా? డెవలప్మెంట్ చేస్తానంటే ఆపుతారా? ఆపే శక్తి ఉంటుంది ఎవరికైనా? ప్రభుత్వం మైటీ ఫోర్స్ కదా. ప్రభుత్వం అంటే ఏంది? ఇలా పోలీస్ ఉంటుంది, అధికారులు ఉంటారు, చట్టం ఉంటుంది, రూల్స్ ఉంటాయి. చీఫ్ మినిస్టర్కి అడ్డం ఉంటుందా ఏమన్నా చేయదలుచుకుంటే? అంటే మూసీకి అర్థం అంటే వీళ్ళు పోయి సపోర్ట్ చేసిన వాళ్ళకు, ఎవరికి? బాధితులకు. ఆల్రెడీ ఎవిక్ట్ చేసిండు కదా, గుడిసెలన్నీ తీసేసిండు కదా. అది కేసీఆర్ ప్లానే. అది కాకపోతే ఏం చేసిండంటే, ఆయన ముందు మూసిని ప్రక్షాళన చేద్దాం, అందుకని 3600 కోట్లు పెట్టి మురికి నీరు రాకుండా ఎస్టీపీలు పెట్టించాడు ఆయన. అవి వచ్చినాక కదా సుందరీకరణ అనేది, ఇప్పటి కాదు, 3rd phase అది. ఫస్ట్ ఫేజ్లో ముందు ఎస్టీపీలు కంట్రోల్ చేద్దాం, నాలాలను ఐడెంటిఫై చేశారు, బౌండరీస్ ఐడెంటిఫై చేశారు, అందులో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తొలగించడానికి ఎక్కడున్న వాళ్ళకి అక్కడనే ఇండ్లు ఇవ్వాలని చెప్పి గోషామాల్ స్టేడియము, రేస్ కోర్సు, ఈ చెంచల్గూడ జైలు, ఇవన్నీ ఆయన ప్లాన్ చేశాడు. అంటే ఇక్కడ బాసనలు తోమడం, ఇక్కడ కార్లు నడపడం డ్రైవర్లుగా, వీళ్ళని ఎక్కడనో జవహర్ నగర్లు ఇస్తే వాళ్ళు ఎట్లా నడుపుతారు? కాబట్టి ఆయన ఒక బ్యూటిఫుల్ ప్లాన్ ఉండే, మానవ కోణము అదంతా కూడా. కానీ వీళ్ళకేందంటే అదంతా ఏం లేదు, అది తొలగించాలి ఇమీడియట్గా. ఇలా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ముగ్గురులో ఒకరు రియల్ ఎస్టేట్ చేస్తారు, హిందూ అయినా ముస్లిం అయినా. వాళ్ళు నోట్లు కొట్టిండు కదా. ఓ 20-25 రంగాలు ఆధారపడి ఉంటాయి రియల్ ఎస్టేట్ మీద, అన్నీ పోయినాయి కదా. ఇవాళ 4 లక్షల ఫ్లాట్స్ అమ్ముడు పోకుండా ఖాళీగా ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏ బిల్డింగ్ చూసినా కూడా ఖాళీగా ఉన్నది. ఒక్కరు కూడా అలా దిగని బిల్డింగ్స్ కొన్ని డజన్ల కొద్ది ఉన్నాయి, 40 అంతస్తులు, 30 అంతస్తులు. అంటే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ మొత్తాన్ని నాశనం చేశాడు. అని ఒక పాలనలో ఒక పద్ధతి లేదు, అధికారులు చెప్పేవాళ్ళు లేరు, ఓ థింక్ ట్యాంక్ లేదు వెనకాల. ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ప్రజలు ఆలోచించే వాటిలల్లో ఈయన తెలంగాణ డెవలప్ చేస్తున్నాడా గతంలో కేసీఆర్తో పోలుస్తారు. పోల్చినప్పుడు ఆయన అడగని కూడా ఇచ్చాడు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి. ఈయన వాగ్దానం చేసి హామీ ఇచ్చినవి కూడా ఇవ్వట్లేదు. మరి యాదవులు ఎందుకు ఓటేయాలి? కేవలం యాదవ్ ఉండి టికెట్ ఇస్తే నువ్వు చేసిన బారాఖూన్ మాఫీ అవుతుందా? మున్నూరు కాపులకు ఇంత అన్యాయం చేస్తేవి ఇవాళ బీసీలలో 22,000 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వేస్తారు? ఇలా ఆత్మహత్యలు మొదలైనవి, కరెంటు కట్లు మొదలైనవి, మళ్ళీ బోర్లు కాలిపోతూ ఉన్నాయి, మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, బోర్ల మోటార్లు. మళ్ళీ పాత స్థితి తీసుకొచ్చినావు కదా నువ్వు. ఇప్పుడు నాకు కూడా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే వాళ్ళు చేసే పనుల యొక్క ప్రతిఫలం అనేది ఇక్కడ కనబడదు. ఎందుకు అనంటే పార్టీ పరంగా నడుస్తున్నది ఎన్నిక. ఇప్పుడు నాకు చాలా దగ్గర వాళ్ళు, అందుకని నేను కానీ ఆయన నామినేషన్లో కూడా మొత్తం రౌడీ షీటర్లు అంతా కనిపించారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ బైండ్ ఓవర్ కూడా చేశారు, మీరు చూశారు. వాళ్ళ ఇంట్లో కూడా 2 ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అది ఇక్కడ దాని ఇంపాక్ట్ దానికి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పక్కన ఉన్నోళ్ళు, దగ్గరలో ఉన్నోళ్ళు, వీళ్ళకి అధికారం ఇస్తే మమ్మల్ని ఎక్కడ బెదిరిస్తారో, లేకుంటే మాకేదో చేస్తారేమో. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళతోనే ఉన్నారు కదా. అందులో కూడా కొంతమంది ఉంటారు, ఆడ విలన్ వేషాలు వేయాలంటే రౌడీ షీటర్లకి ఆ పాత్రలు ఇస్తారు కదా ఆడ. వాళ్ళంతా కూడా వీళ్ళతో ఉంటారు కదా. ఈ పిల్లోడికి కొన్ని కుటుంబాలలో సానుభూతి ఉన్నది, 3 సార్లు ఓడిపోయాడు అని. కానీ భర్త పోయిండు అని సహానుభూతి ఉన్నది అక్కడ. ఓకే, కాబట్టి అది కొట్టేస్తుంది సెంటిమెంట్. ఏ సింపతిని ఎంపతి కొట్టేస్తుంది. ఓకే, కాబట్టి సెంటిమెంట్ అనేది కొంత ఉంటుంది. బట్ ఇక్కడ 10% ఉంటే అక్కడ 20% ఉంటుంది. ఆమె ఏడవడం కానీ అది రాజకీయం కాదు, సహజంగా ఏడిస్తే వీళ్ళు తప్పు పట్టినారు కదా. తప్పు పట్టినందుకు వాళ్ళకి నెగిటివ్ అయింది. మళ్ళీ ఆ మంత్రులను ఫీల్డ్ మీద కూడా రానియలేదు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే,
అది నెగటివ్ అయింది. ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఓ భర్త చనిపోయినప్పుడు 6 నెలలు కూడా కాలేదు ఆమె ఏడిస్తే దాని రాజకీయం అని అంటే తప్పు కదా అది. అటువంటివన్నీ నెగటివ్ అవుతాయి. తర్వాత గోపీనాథ్ కుటుంబం పట్ల కానీ వాళ్ళ గోపీనాథ్ పట్ల ఫ్యామిలీ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయి. అది పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ అది నిజంగా జనరల్‌గానే వచ్చినాయి సహజంగా, లేకపోతే దీనిలో కూడా ఏమైనా లేదు రాజకీయం? లేదు కావాలని చెప్పి మీరు చూస్తున్నారు. ఒక్క ఛానల్ మాత్రమే, అది కూడా అధికార పార్టీకి సంబంధించింది. పని కట్టుకొని దీనిలో వాళ్ళు కాంగ్రెస్ ఉండొచ్చు వెనుక? కాంగ్రెస్ ఛానల్ అది. ఈ ఇష్యూస్ కాంగ్రెస్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆ ఇష్యూస్ ఈ టైంలో తీసుకొచ్చి మూవ్ చేయడం. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు నేను ఛానల్స్ పోతా కదా, ఉమ్, డిబేట్లో నేను ఇప్పుడు బంద్ చేసిన డిబేట్లలో పోవడం. ఉమ్, ఎందుకంటే సబ్జెక్ట్ లేనివాడు వచ్చి ఇష్టం వచ్చినాడు వరుతాడు, ఉమ్, సబ్జెక్ట్ ఉన్నోడేమో సబ్జెక్ట్తో మాట్లాడతాడు. ఇక్కడ కూడా గదే. ఉమ్, ఇక్కడ టీఆర్ఎస్ని కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఉమ్. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ప్రజలకు తెలుసు, వాళ్ళు ఇచ్చిన ఇండ్లు తెలుసు, దాన్ని కాదనలేరు వాళ్ళు. కాబట్టి దాన్ని తప్పించాలంటే ఏం చేయాలంటే ఓ నాన్ ఇష్యూని ఇష్యూగా తీసుకురావాలి. ఆయన ఉన్నది భార్య పిల్లలు అందరం చూస్తున్నది కదా, కార్యకర్తలంతా రోజు పోయినప్పుడు గోపీనాథ్ దగ్గరికి ఛాయ్ ఇచ్చేది మంచిళ్ళు ఇచ్చేది వాళ్ళే కదా. అవును. కాబట్టి అదే కుటుంబం లీగల్గా వాళ్ళు కొట్లాడుకొని ఆస్తుల కోసం. ఆస్తి పంచాయతీ ఉంటే ఉండనియండి, ఇదేం రాజకీయ ఆస్తి కాదు కదా క్యాండిడేట్ అనేది. పార్టీ ఒక పాలసీ పెట్టుకున్నది బీఆర్ఎస్, ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం అనేది ఒక స్ట్రాటజీగా పెట్టుకున్నది. మొదటి నుంచి కూడా అట్లనే ఇస్తున్నది. ఎక్కడ చనిపోయినా కూడా గతంలో నుంచి కూడా మనం ఎప్పుడు చూసినా కూడా మనకు అదే కనబడుతుంది. ఇప్పుడు ఆయన తిడుతున్నప్పుడు దాన్ని వివరణ ఇచ్చుకోవాలి. అది ఇయ్యక చేత కాదు, ఆవు కథ చెప్తూ ఉంటాడు కేటీఆర్ మీద కేసీఆర్ మీద, పనికి మాలిన మాటలని చెప్పి నోరు పడేసుకుంటాడు. ఇంట్రెస్ట్ ఉందా రేవంత్ రెడ్డి స్పీచ్ మీద? ఎవరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి స్పీచ్ను? ఆయన నోరు తెరిస్తే అదేమన్నా ఒక్కటన్నా వ్యాలిడ్ పాయింట్ ఉంటే వినబుద్ధి అవుతుంది. అవి ఆ వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు కదా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ప్రమాదం ఉంది, నేను హెచ్చరించాలనుకుంటున్నా. ఫస్ట్ టైం జూబ్లీ సెలక్షన్లో డ్రోన్స్ పెట్టారు. అయితే డ్రోన్స్ వల్ల ఏంటంటే కొంత కట్టుదిట్టమైన, అంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి కెమెరాల ద్వారా ఎటువంటి జరగకపోవచ్చు. కానీ బూత్ మానిటరింగ్, ఆ బూత్ను క్యాప్చరింగ్ చేయడం అనేది జరిగే అవకాశం ఉంది. అంటే ఎందుకు చాలా మంది ఏకంగా నేను ఇందాక ఒక మెసేజ్ చూసిన, బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, రిగ్గింగ్ చేస్తారని స్పెషల్ ఇన్ఛార్జ్ పెట్టినరు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఏంది భయం? ఏమంటే ముస్లిమ్స్ను బుర్కా తీయమంటే వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది. ముఖం చూపెట్టడం అంటే కూడా కోపం వస్తుంది. ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అనేది అడ్వాంటేజ్ తీసుకొని కొంతమందిని ఆ బుర్కాలు వేసి పంపించి ఇంపర్సనేషన్, ఎందుకంటే ముస్లింలల్లో మోర్ దెన్ 50% సపోర్ట్ చేయరు అనేది వచ్చింది అన్ని సర్వేలల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని 7, 8, 9 లోపలనే ఈ బూత్ క్యాప్చరింగ్ అనేది బుర్కాల రూపంలో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది. దాన్ని డ్రోన్స్ కూడా కట్టడి చేయలేవు, డ్రోన్స్ కూడా ఐడెంటిఫై చేయలేవు బుర్కా వేసుకుంటే. బీహార్లో దీనికోసం ఒక స్పెషల్గా చూసి ఇంగ్లీష్ పేపర్లో అంగన్వాడీలు పెట్టినరు చెక్ చేయడానికి. ఉందా నిజంగా? అంటే చెక్ చేసినా కూడా వాళ్ళు దాన్ని, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే కొంత పోలీస్ ఉంటుంది, పోలీస్ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఎవరన్నా వచ్చి చెక్ చేద్దామన్నా కూడా మన ఏజెంట్లు ఉంటారు, వేరు పార్టీల ఏజెంట్లు, వాళ్ళను పోలీసు వాళ్ళు ఎల్లగొడతారు. కనబడతలేదా ముస్లిం లేడీ కదా, పోనీ లోపల వాళ్ళు చూసుకుంటారు అంటాడు. ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు కూడా భయపడతారు, మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, అక్కడ సర్వైలెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, వాళ్ళని ఎక్కువ చెక్ చేయరు. దొంగోట్లు మాత్రం పుష్కలంగా ముస్లింల రూపంలో బుర్కాల రూపంలో, ఎందుకంటే 5 to 8% డిఫరెన్స్ అనే ఒక సర్వే వచ్చింది. ఎక్కువ సర్వేలు 5 to 8% చెప్పినాయి. కాబట్టి అది దాన్ని ఇచ్చేయడానికి 4% కనుక దొంగోట్లు వేయించుకుంటే ఇప్పటికే 24,000 ఓటర్లను అదనంగా నమోదు చేశారు. కాబట్టి ఇవన్నీ డ్రామాలు చేయడంతో పాటుగా పోల్ మేనేజ్మెంట్లో పెద్ద ఎత్తున డబ్బులు డంప్ చేసి పెట్టారు. రేవంత్ రెడ్డి తెలిసిన గేమ్ అదొక్కటే, డబ్బులు పంచడం. కాబట్టి అది కూడా రాత్రి పెద్ద హైడ్రామా నడిచింది, చూశారు కదా. అయితే ఇవన్నీ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. బట్ పైన ఏందో చోటాబాయ్ బడేబాయ్ మధ్య ఈక్వేషన్ అది, వాళ్ళిద్దరు ఒకటైనంటే ఇవన్నీ రేపు జరుగుతాయి. కాబట్టి ఇతర పార్టీలు కానీ ఎవరైతే అందులో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 3 రాత్రులు చాలా చాలా కీలకం. చూద్దాం ప్రకాష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూబ్లీహిల్స్ ఎజెండా అయితే అభివృద్ధి ఈ గవర్నమెంట్ ఏం చేసింది, పోయినసారి గవర్నమెంట్ చేసింది. కానీ అన్న చెప్తున్నట్టు ఈ దొంగోట్లు, ఈ ముసుగు ఆల్రెడీ బండి సంజయ్ గారు చెప్తున్నారు 40,000 ఓట్లు వచ్చినాయి బుర్కా ఓట్లని. అదంతా ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.